భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. హే మాతా మహాలక్ష్మి, తమరు నాకు స్వప్నంలో దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించారు. ఆ స్వప్నాన్ని తమ యొక్క ప్రేరణగా భావించి ఇక్కడికి వచ్చాను. హే మాతేశ్వరి, నా యొక్క విశ్వాసం ఈ ప్రతిమలు తమ యొక్క స్వరూపాలే అని. తమ యొక్క ఈ 3 రూపాలను దర్శింపజేసి మమ్ము అనుగ్రహించండి మాత. మమ్ము చరితార్థులను గావించండి మాత. మాపై కృపయించి తమ దర్శనములను వర్షింపచేయండి మాత. తమ దర్శనములను వర్షింపచేయండి. మాతా మాతా మాత వత్స, నేను దేవి మహాలక్ష్మిని. ఈ ప్రతిమ నాకు ప్రతీక. మాతా మాత వత్స, నేను దేవి మహాకాళిని. ఈ ప్రతిమ నాకు ప్రతీక. మాతా మాతా మాత, నేను దేవి సరస్వతిని. మాతా సరస్వతి, హే మాతా మహాలక్ష్మి, హే మాతా మహాకాళి, హే మాతా సరస్వతి, మా ఇరువురికి తమ ముమ్మూర్తులను ఏకకాలంలో దర్శింపజేసి ధన్యులను గావించారు మాతా. ధన్యులను గావించారు, మమ్ము ధన్యులను గావించారు. మాత, తమరి త్రిస్వరూపములను దర్శించి మా ఆత్మలు కూడా అనుగ్రహింపబడినాయి మాత. ఆత్మలు కూడా అనుగ్రహింపబడినాయి. మాతా మాతా మాతా, మాతా మమ్ము క్షమించండి మాత. మా మూర్ఖత్వానికి మమ్ము క్షమించండి మాత. మమ్ము క్షమించండి. మేము తమ యొక్క బాల్య లీలలను గ్రహించలేని మూర్ఖలమైపోయాము మాత. తమరే మాకు తమ యొక్క మహత్యమును ఎరుక చేసినారా మాత. అప్పుడు కూడా ఐహిక మోహము వలన మేము తమను సాధారణ బాలికగానే భావించినాము మాత. అందువల్ల మా వల్ల జరిగిన ఈ అపరాధమునకు మమ్ము క్షమించండి మాత. మమ్ము క్షమించండి మాత. మమ్ము క్షమించండి. మమ్ము క్షమించండి మాత. మమ్ము క్షమించండి మాత. మాత, మా వల్ల అపచారము జరిగినను అనాచారము జరిగినను మమ్ము నీ సంతానముగా భావించి దయచేసి మమ్ము క్షమించండి మాత. మీరు నా యొక్క సంతానమే. నేను సమస్త భక్తులను నా సంతానముగానే భావించదను. మాత మాత మాత, తమరిరువురిలో భక్తిభావము నరనరములో నిండిపోయి ఉన్నది. తమరు ఎటులా అనాదరించగలరు? తమరు నా భక్తులు కావుననే నేను తమరిరువురిని నా పరమ భక్తులుగా భావించినాను. అందులకే నేను మీకు అష్టపూజల రూపములో దర్శనమిచ్చుచున్నాను.
మాతా తమ మహిమ అనంతము మాతా. తమ కృప అనంతము మాత. మాతా మాత తమరు ఎంతో ధన్యులు మాతా, తమరు ఎంతో ధన్యులు, తమరు ఎంతో తమ ధన్యులు. భక్తులపై మమకారమును వర్షింపచేసినారు. తమరు మహనీయులు మాతేశ్వరి, తమరు మహనీయులు. మాతా తమరు తమ యొక్క ఈ 3 రూపములను మాకు దర్శింపజేసినారు. తమ ఈ 3 రూపములను దర్శించిన మా ఇరువురికి అజ్ఞానమును పారద్రోలి జ్ఞానమును ప్రసాదించండి మాత. కృప చూపించండి మాత. వత్స శ్రీధర, పుత్రి అనురాధ, అత్యాచార మరియు అనాచార శక్తులను అణచివేయుటకే అవతరించినాను. ఈ గుహలో త్రిదేవతల రూపములో నేను అవతరించినాను. ఈ త్రికూట పర్వతమే నా నివాస స్థానము. ఈ 3 ప్రతిమలు నా స్వరూపములే. వానిని తమరు ఇప్పుడే దర్శించినారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిదేవతలు ప్రత్యక్షమైనారు. ఏ విధముగా పరబ్రహ్మ పరమాత్మ ఒకే భూమిలో ప్రయోజనార్థము బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు ఈ త్రిమూర్తుల రూపములో ప్రత్యక్షమైనారో అదే విధముగా నేను కూడా ప్రయోజనార్థము త్రిరూపములలో అవతరించినాను. మా ముగ్గురిలో ఎటువంటి భేదమూ లేదు. ఎవరు మహాకాళియో వారే మహాలక్ష్మి, మహాలక్ష్మియే మహాసరస్వతి. వత్స శ్రీధర, పుత్రి అనురాధ, ఎవరు నన్ను పూజించెదరో వారిని నేను సమస్త కష్టముల నుండి, పాపముల నుండి ముక్తులను కావించెదను. నేను వారి దుఃఖమును హరించెదను. వారి దారిద్ర్యము నుండి దూరము చేసెదను. సంతానహీనులకు సంతాన సౌఖ్యము కలిగించెదను. మాత మాత నేను మీ భక్తిని, పూజను స్వీకరించినాను. అందులకే నేను మీకు బాలిక వైష్ణవి రూపములో నా యొక్క బాలికలతో ఆనందితులను కావించినాను. ఈ దివ్య స్థానము వరకు మీకు మార్గదర్శనము కావించినాను. ఇక నేను మీ ఇరువురి ద్వారా సమస్త జగమునకు మార్గదర్శనము కావింపదలిచినాను. నాది ఒకే ఇచ్ఛ. నా దర్శనమునకు అభిలషించు భక్తులు తమ మాత దర్శనమునకు వంచితులు కారాదు. నేను నా మమతను వర్షింపజేసి వారి పాపములను నాశనం చేయదలిచినాను. మమ్ము మమ్ము ఆజ్ఞాపించండి మాతేశ్వరి. మేము తమరికి ఏ సేవ చేయాలి? హే శ్రీధర, పుత్రి అనురాధ, మీరు నా భక్తులు ఈ స్థల మహత్యమును తెలుసుకొనినారు. ఇక మీరు గ్రామ గ్రామములకు వెడలి ఈ స్థల మహత్యమును ప్రచారము చేయుము. నేను మీకు ఈ సేవ చేయుటకు అవకాశమును ప్రసాదించుచున్నాను. దీనిని గ్రహించుము వత్స. మాత మాత తమ ఆజ్ఞను శిరసావహించదము మాత, శిరసావహించదము.